కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కాంటెస్టెడ్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ సోమవారం నిరసన చేపట్టారు. కిసాన్ నగర్ బీడీ కంపెనీ నుంచి మీ సేవా కేంద్రం వరకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అంటూ పోర్లు దండాలు పెట్టినా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాకాలంలో రోడ్లు మురికి కాలువల పరిస్థితి దారుణంగా మారుతోందని కనీస మౌలిక వసతులు కూడా లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మొంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్, గాలి సురేష్, కళ్యాణ్, సుమన్, చాడ, ఆనందమేకల సాయి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపించినాం. పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో 10-15 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదు. కావున బీజేపీ పార్టీ తరఫున మేము ఈసారి ఒక నిరసన కార్యక్రమం పొర్లుదండాల ప్రోగ్రాం పెట్టి ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్నీ నూతనంగా నిర్మించి ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాను. మీ సోమిడి వేణుప్రసాద్.